యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనం మనం చూస్తే గనక, అందుకు యేసు, "ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను." ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని తెలియజేస్తున్నారంటే, నేను వెలుగునై ఉన్నాను. ఈ లోకానికి నేను వెలుగుగా వచ్చాను. కాబట్టి మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వెలుగు సంబంధులుగా ఎందుకు ఉండాలంటే, వెలుగులో నడుచువాడు చాలా జాగ్రత్తగా, చక్కగా నడవగలగడానికి వెలుగు అతనికి తోడ్పడుతుంది. చీకట్లో నడుచువాడు ఎక్కడికి పోతాడో అతడు ఎరగలేడు. ఎందుకంటే అతనికి ఏమీ కనబడదు గాబట్టి. చీకట్లో ఏమీ కనపడదు కాబట్టి అతను ఎక్కడికి వెళ్తున్నాడో, ఏమి చేస్తున్నాడో, ఎదురుగా ఏమున్నాయో ఏమీ కనబడవు. అయితే వెలుగులో నడిచేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎలా వెళ్తున్నాడో, ఎదురుగా ఏమి ఆటంకాలు ఉన్నాయో అన్నీ గూడా ఎరగగలుగుతాడు. ఎందుకయ్యా అంటే అతడు వెలుగులో నడుస్తున్నాడు గాబట్టి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, "నేను వెలుగు సంబంధులను, నేను వెలుగును. మీరు గూడా వెలుగు సంబంధిగా ఉండాలి" అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే వెలుగు సంబంధులు దేవుని బిడ్డలై ఉన్నారు. మనం దశలో రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే గనక, "మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము." ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ, "మీరందరూ గూడా వెలుగు సంబంధులు, మీరు పగటి సంబంధులు. మీరు చీకటి సంబంధులు కాదు, మీరు రాత్రి సంబంధులు కాదు" అని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ మాట పౌలు గారు తెలియజేయబడ్డానికి కారణం ఏంటంటే, ఆయన మాట్లాడడానికి కారణం ఏంటంటే, దేవుని రాకడ దొంగ వలె వస్తుందని చెప్పి రాయబడి ఉంది కదా! ఆయన రహస్యంగా ఆయన వస్తారు, దొంగ వలె వస్తారని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా! అయితే చీకట్లో ఉన్నవారు ఆయన రాకడ దొంగ వలె వారికుంటుంది. చీకట్లో ఉన్న వారికి ఆయన రాకడ తెలీదు. కానీ వెలుగు సంబంధులకి ఆయన దొంగ వలె రాడు. వెలుగు సంబంధులు ఆయన రాకడను గ్రహిస్తారు. వెలుగు సంబంధులు ఆయన రాకడలో ఎత్తబడతారు. రహస్య రాకడలో ఎత్తబడతారు. ఎవరయ్యా అంటే వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులకి దేవుని రాకడ దొంగ వలె ఉండదు. చీకట్లో ఉన్నవారికే దొంగ వలె ఉంటుంది. ఎందుకయ్యా అంటే చీకట్లో ఉన్నవారు మెలకువగా ఉండరు. చీకట్లో ఉన్నవారు మత్తులుగా ఉంటారు. వారు దొంగ వలె వారి మీదకి రాకడ వస్తుంది. దొంగ వలె ఆ దినము వస్తుంది. ఇదే 4వ వచనంలో మనం చూస్తే గనక, "సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు." దేవుని దినము రహస్య రాకడ, దొంగ వలె నేను వస్తానన్న రాకడ, ఆ దినము మన మీదకి వెలుగు సంబంధులకు దొంగ వలె ఆ దినము రాదు. ఎందుకంటే మనం వెలుగులో ఉన్నాం కాబట్టి. చీకట్లో ఉన్నవారు, రాత్రి సంబంధులు, చీకటి సంబంధులు, మెలకువ లేనివారు, నిద్రమత్తు కలిగిన వారు, వీరి మీదకే దేవుని రాకడ, దేవుని దినము దొంగ వలె వస్తుంది. వారు గ్రహించలేరు. రహస్య రాకడలో వారు ఎత్తబడలేరు. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఉంటే మనము దేవుని రాకడలో మనం ఎత్తబడతాం. మేము వెలుగు సంబంధులుగా ఉంటే దేవుని బిడ్డలుగా మనం పిలువబడతాం. వెలుగు సంబంధులుగా ఉంటే మనము రహస్య రాకడలో ఎత్తబడతాం. మన మీదకి ఆ దినము దొంగ వలె రాదు అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే గనక, "అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుకి రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును." మనం వెలుగులో నడిచిన యెడల, మనం వెలుగు సంబంధులుగా ఉన్న యెడల, మనము యేసు రక్తము చేత పవిత్రముగా మనము మార్చబడతాం. యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడయ్యా అంటే మనం వెలుగులో నడిచినప్పుడు. చీకట్లో నడిచేవాడు ఎక్కడికి వెళ్తున్నాడో, ఎలా వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. వాడు పవిత్రపరచబడలేడు. కానీ వెలుగులో నడిచేవాడైతే గనక పవిత్రపరచబడతాడంట. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకొని, అన్నీ కనపడతాయి గాబట్టి, అతను చూడగలుగుతాడు గాబట్టి, అతను నడవగలుగుతాడు.
మన యేసయ్య వెలుగై ఉన్నాడు. మనము చీకటి వారము కాము, రాత్రి వారము కాము. మనం వెలుగు సంబంధులము. వెలుగు సంబంధులకు దేవుని దినము దొంగవలే రాదు. వెలుగు సంబంధులు పవిత్రపరచబడతారు. యేసయ్య రక్తము చేత పరిశుద్ధపరచబడతారు. మనం వెలుగులో నడిచినట్లయితే గనక మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారమై యేసయ్య రక్తము చేత మనము పవిత్రపరచబడదాం. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అంటే వెలుగు సంబంధిగా ఉండాలి. నువ్వు చీకటివాడు కాదు కాబట్టి చీకటితో సాంగత్యం చేయవాడుగా నువ్వు ఉండకూడదు. నువ్వు చీకటివాడు కాదు కాబట్టి దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో నువ్వు గ్రహించలేని వాడుగా నువ్వు ఉండకూడదు. అంత్య దినాలను గ్రహించలేని వాడుగా నువ్వు ఉండకూడదు. మన అంత్యకాలంలో ఇప్పుడున్నాము. దేవుని రాకడ సమీపిస్తున్న దినాల్లో ఉన్నాము. ఈ సమీపిస్తున్న దినాల్లో నువ్వు దేవుని రాక నువ్వు గ్రహించలేకపోతున్నావంటే నువ్వు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా ఒకసారి ఆలోచించు. దేవుని దినాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావంటే, ప్రభువు దినాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావంటే నువ్వు వెలుగులో ఉన్నావా, చీకట్లో ఉన్నావా? నువ్వు చీకట్లో నడిచినట్లయితే గనక నువ్వు ఎక్కడికి పోతావో నీకే తెలియదు. నువ్వు చీకట్లోకి నడిస్తే గనక నీ గమ్యం ఏంటో నీకు తెలియదు. నీ గమ్యం అది నరకాన్ని తీసుకువెళ్తుంది. నువ్వు వెలుగు సంబంధివి. దేవుని బిడ్డలు వెలుగు సంబంధులు. చీకటితో మనకి పొంతు లేదు. చీకటితో మనకి సాంగత్యం ఉండకూడదు. వెలుగుతోనే మన సాంగత్యము, వెలుగుతోనే మనకు సహవాసము. వెలుగు కిందే మనము నడవాలి. వెలుగులోనే మనం నడవాలి, చీకట్లో కాదు. నిద్రమత్తు కలిగి మెలకువ లేకుండా మనం ఉండువారుగా మనం ఉండకూడదు. మనం మెలకువ కలిగి వెలుగులో నడిచేవారుగా ఉందముగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈనాడు వాక్యభాగం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని వెలుగులో నడిచి కృప దయచేయండి ప్రభా. వెలుగు సంబంధులుగా ఉండి ప్రభా చీకటిని గ్రహించగల అయా జ్ఞానము దయచేయండి. అదేవిధంగా ప్రభువైనా నీ దినాన్ని ప్రభువైనా గ్రహించి ప్రభా అయా దొంగవలే ఆ దినము మా మీదకి రాకుండా మీ వెలుగులో ఉన్నట్లు మీ కృప దయచేయండి ప్రభా. అయా ఈ వాక్య భాగం ప్రతి ఒక్కరిని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము, అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.